కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. సూపర్ 6 అని చెప్పారు. మరి ప్రజలకు ఏ విధంగా వస్తుంది, అమల్లో పెడుతున్నారు. ఇప్పుడే బడ్జెట్లో పెడుతుంది సమాచారం. అన్ని రంగాలకి అందరికి అందుబాటులోకి వస్తాయి. లేడీ ఆడవాళ్ళకి ఉచిత బస్సు మొత్తం అని ఇప్పుడు రేపు ఇవాళ బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్లో అన్ని మొత్తం ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను మొత్తం అంతా బాగుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే కావాలి, అలాగే ఉండాలి. ఏం చేశాడు? 5 సంవత్సరాల ప్రభుత్వం నాశనం చేసి వదిలిపెట్టాడు. ఏమీ లేదు, అందరినీ నమ్మించాడు అంతే, ఏం లేదు. ప్రజలను నమ్మించి దోచుకున్నారు, దాచుకున్నారు. ప్రజలు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఏమి చేయలే. ఏంటంటే అందరినీ వాడు అనకూడదు, కానీ ఇంకా రకరకాలుగా ఎవరు నమ్మారు? ఏం చేశారు? 11 సీట్లకి అప్పచెప్పాడు. మరి నిన్న మిర్చి రైతులు చూసాం కదా, మనందరం చేశాడు. అన్ని అబద్ధాలే కదా. అక్కడికి వెళ్ళి కోడి అమల్లో ఉంటేనే ఎవరైనా వెళ్తాడా? ఆ కోడి అమల్లో ఉంది, వెళ్ళాడు, ఏదో సాధించేద్దాం. ఇవన్నీ ఏంటంటే పైబడి ఇంత ముద్దులు పెట్టాయి కదండి, చేశాడు అన్నీ. ఆ ముద్దులు పెట్టి మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకా మళ్ళీ ముద్దులు పెడితే ఎవరు నమ్మడు. మరి మిర్చి రైతులకి ఇప్పుడు 11,000 12,000 అంటున్నారు. గతంలో 22 23 అంటున్నారు. మొన్న రైతు ఉత్తు మాటలు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంది వాళ్ళకి సహకరిస్తారు. కేంద్రం కానీ ఈ ప్రభుత్వం కానీ హామీ ఇచ్చింది, అన్ని విధాలు ఆదుకుంటానని శుభ్రంగా చేస్తున్నారు. అది కావాలి, కానీ ఎందుకు ఈ ప్రభుత్వాలు దోసుకొని చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామన్నారు. మరి సృష్టిస్తున్నాడు కదా, చేస్తున్నాడు. ఒకటి చేసుకొస్తున్నాడు కదా. చేయకపోతే మన కంగారు పడిపోయి అన్నీ అప్పుడు చేయకపోతే అడగాలి. ప్రభుత్వం పెట్టలేదు, నువ్వు ఆమె గ్యాస్ బండి ఉచితం ఇస్తున్నాడు. 3 సంవత్సరానికి 3 బండ్లు అది చేస్తున్నావు. మాకు పడ్డాయి డబ్బులు కూడా. చేసుకుంటే ఒకటి వచ్చిన ప్రభుత్వం కొత్తలో అన్నీ చేయండి. వీడు ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఏమి లేదు ఖజానా మొత్తం దోసి 13 లక్షల కోట్లు, 8 కోట్లు, 12 లక్షల కోట్లు అప్పులు అయిపోయినాయి. అప్పులు చేసేసాడు, ఏం లేదు. ఇప్పుడమ్మ పాపం ఒకటి మళ్ళీ పోగేయాలి, జీతాలు ఇవ్వాలి. పింఛన్లు అంటే ఎలాగెత్తున్నాడు? పింఛన్లు చెప్పాలంటే 4,000 రూపాయలు చేశాడు పింఛను. దేనికోసం? ప్రజలు ఆదుకుందామని. ప్రజల భేదాలని వాడిని ఆదుకొని పైకి తీసుకురావాలి. మరి పవన్ కళ్యాణ్ కలిసి ఉంటాం 15 సంవత్సరాలు అంటున్నారు. కాదు, ఈ మధ్య డిప్యూటీ సీఎం మారవాలంటున్నారు. అది ఒకటి కాదులే, ఎన్ని ఉత్తమాట పై మాటలు కన్నానా. వీళ్ళంతా ఒకటే కలిసి మనిషి చేస్తారు. ఉమ్మడి కుటుంబం బాగా, కూటమి బాగా ప్రభుత్వం ఉంటుంది. తర్వాత ఏంటంటే 1000 ఇస్తాను. 3 నెలలు హామీ ఇచ్చాడు కదా ప్రభుత్వం రాగానే. 3 నెలలు అంటే ఈ 4,000 7,000 ఎవడు ఇచ్చాడండి? 7,000 ఇచ్చాడు. ఎక్కడి నుంచి వస్తాడండి? అక్కడ ఖాళీ లేదు, అక్కడ ఖాళీ చేసేసారు, వెళ్ళిపోయాడు.